స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? హాయ్, వెల్కమ్ టు సువిక్ష బుల్లిని చెక్క. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పు. యాన్యువల్ డే. ఎవరు యాన్యువల్ డే? నా యాన్యువల్ డే. వీళ్ళ స్కూల్ యాన్యువల్ డే జరుగుతుంది ఫంక్షన్. సో అందుకోసమే మేము ఇద్దరం రెడీ అయ్యి వెళ్తున్నాము. మా వారు కార్ డ్రైవింగ్ లో బిజీగా ఉన్నారు. నాకు హెల్త్ అంతగా సెట్ అవ్వలేదు. మనాలి నుంచి వచ్చాక బాగా సిక్ అయిపోయాను. సో సింపుల్ అవుట్ఫిట్తో నార్మల్గా రెడీ అయ్యాను. సుభిక్ష ఎందుకు ఈ అవుట్ఫిట్లో ఉంది అంటే అక్కడ తన కాస్ట్యూమ్ ఇస్తారు స్కూల్ వాళ్ళు. సో అందుకోసం అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక తను డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళే మేకప్ కూడా చేస్తారు. చాలా లేట్ అయిపోయింది. నేను ఆఫీస్ నుంచి లేట్ వచ్చారు. నేను కూడా ఇంకా అంత స్పీడ్గా రెడీ అవ్వలేకపోయాను. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తినకి ఎంట్రీ పాసెస్ ఉంటాయి, వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇస్తారు. సో ఎంట్రీ పాస్ లేనిది ఎంటర్ చేయని ఇవ్వరు. అండ్ తిన ఐడి కార్డ్ ఎందుకు వేసుకున్నా అంటే తినకి ఎంట్రీ లేకుండానే ఐడి కార్డ్ మీద ఎంట్రీ చేస్తారనమాట. మాకైతే ఎంట్రీ పాసెస్ కావాలి, అందుకోసం తీసుకున్నాము. అండ్ లైట్ మేకప్ పెట్టుకున్నాం, జస్ట్ కాంపాక్ట్ అట్లా లైట్గా అప్పటికప్పుడు ఏమైనా వాల్ చేసిన తర్వాత కూడా మనం ఏదైనా అట్లా సెట్ చేసుకోవడానికి అన్నట్టు. అండ్ హెయిర్కి అయితే మంచిగా హెయిర్ వాష్ చేసేసి సీరం వేసి చిక్కు తీసేసాను. బేసిక్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఏమైనా సాటిస్ఫై కాకపోతే అట్లా టచ్అప్ చేసుకోవడానికి బేసిక్ థింగ్స్ పెట్టుకున్నాను. అండ్ చూద్దాం బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది వచ్చేసి ఓల్డ్ బ్లాగ్. ఉన్న ల్యాప్టాప్ చూస్తుంటే ఇది బయటపడింది. సో అందుకోసమే దీన్ని అప్లోడ్ చేయలేదు కదా అని ఇప్పుడు చేస్తున్నాను. ఇది వచ్చేసి మేము అనంతపురంలో ఉన్నప్పుడుది. ఈ స్కూల్లో సుభిక్ష వచ్చేసి 3 years చదివింది. ఇంకా ఫైనల్ ఇయర్ అనమాట, యాన్యువల్ డే అది కూడా. సో మిస్ అవ్వకూడదు అనేసి హెల్త్ బాగాలేకపోయినా వెళ్ళామన్నమాట. అప్పటికే మాకు ఐడియా ఉన్నిందనమాట, మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాం కర్నూలుకి అనేసి. సో అందుకోసమే సువి వెళ్ళి ప్రతి ఒక్కరితో తన ఫ్రెండ్స్తో అందరితో ఫొటోస్ దిగింది. ఈ వీడియోకి సంబంధించిన షార్ట్ వీడియో అంటే మినీ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ప్లే ఏరియా వాళ్ళకి. అండ్ రైట్ సైడ్ ఇది వచ్చేసి మొత్తం ఆఫీస్ అనమాట. ముందు బిల్డింగ్లో వచ్చేసి స్కూల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి హాస్టల్ ఉంటుంది. నా థ్రోట్ బాగాలేక అప్పుడు నా వాయిస్ అలా ఉన్నింది. మేము లేట్గా వెళ్ళేసరికి అక్కడ వెల్కమ్ డ్రింక్స్ కూడా అయిపోయినాయి. ఈ స్కూల్ వాళ్ళు యాన్యువల్ డే ఫంక్షన్ మటుకు ఒక పెద్ద ఈవెంట్ లాగా చేస్తారనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది వచ్చేసి ఫోటో బూత్. ఇలా క్రాకర్స్ కూడా కాల్చారు ఆ రోజు వాళ్ళ చీఫ్ గెస్ట్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ ఎంట్రీ ఇస్తున్నప్పుడు. ఇక్కడ క్లాస్ వైజ్గా అక్కడ పర్ఫార్మెన్స్ని బట్టి బ్యాచ్ వైజ్గా అయితే రెడీ చేసి పంపిస్తున్నారు పిల్లల్ని. మనకు ఆల్రెడీ పిల్లల ఫ్యాన్స్ ఎక్కువ కదా, ఎక్కడ పోయినా అందరూ పలకరిస్తారనమాట. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మనల్ని గుర్తుపడతారు. పక్కనే వీళ్ళది ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందన్నమాట. హాస్టల్లో ఉండే ఆడపిల్లలందరూ కూడా కిటికీల నుంచి ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను కనపడగానే అరుపులు అసలు. అవన్నీ క్లిప్స్ నాకు తెలిసి మినీ వ్లాగ్లోనే ఉన్నాయనుకుంటా. ఇంకా సువిని అయితే అక్కడ డ్రాప్ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. కానీ నిజంగా చెప్తున్నా, అనంతపురంని చాలా మిస్ అవుతున్నాము. ఆ బిల్డింగ్స్కి డెకరేషన్ చేశారు కదా, అవన్నీ కూడా హాస్టల్స్ అనమాట. మేము నిజామాబాద్లో 3 years ఉన్నాము. అక్కడ మా వారి లైఫ్ టర్న్ అయింది. అనంతపురంకి వచ్చాక నా లైఫ్ టర్న్ అయింది. సో అనంతపురం అంటే నాకు చాలా ఇష్టం అండ్ బాగా కలిసి వచ్చిన ఊరు అనమాట. మేము అక్కడ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా చిన్నోడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండే. సో అందుకోసమే అక్కడ వాడు లేడనమాట. నాకు వచ్చేసి 2 పిల్లలు. ఫస్ట్ వచ్చేసి సుభిక్ష పాప అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబు మోక్షిత్. అక్కడైతే చాలా మంది జనాలు వచ్చారు. ఎక్స్ట్రా పాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇంకా రిలేటివ్స్ కూడా ఎవరైనా రావచ్చు. అప్పుడు అమ్మ వాళ్ళు కర్నూలులో ఉన్నారు కాబట్టి నేను లైవ్ లింక్ షేర్ చేశాను. సో లైవ్లో చూసారనమాట వాళ్ళు ఈవెంట్ అంతా కూడా. ఇక్కడ పిల్లలందరికీ సర్టిఫికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా మా సువి పర్ఫార్మెన్స్కి చాలా టైం ఉందనేసి అలా డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో. వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా మొబైల్స్లో మ్యాచ్ చూస్తున్నారు. ఐ థింక్ ఆ రోజు ఫైనల్స్ అనుకుంటా. ఈ ఇయరే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మిస్ అయ్యారు ఈ ఈవెంట్ని. లాస్ట్ 2 years అయితే కంటిన్యూగా వచ్చారు. సో చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, జిలేబీ, తర్వాత యమ్మీ ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము.
ఇక్కడ మరీ ప్రైమరీ సెక్షన్ వాళ్ళు డాన్స్ వేయలేరు కదా, సో అందరి పిల్లలకి ఫ్యాషన్ షో పెట్టారనమాట. ఇలా కపుల్ థీమ్లో చాలా ముద్దుగా ఉన్నారు అసలు పిల్లలు. ఎంత బాగా చక్కగా హాయ్ చెప్పుకుంటూ వచ్చారో చూసారా, ఫ్లయింగ్ కిస్లు కూడా ఇస్తున్నారు. ట్రెడిషన్ గెటప్స్తో కూడా ర్యాంప్ వాక్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ డ్రోన్ షాట్స్ కూడా చాలా తీశారు. ఇవన్నీ కూడా మనకి డ్రైవ్లో పంపిస్తారనమాట. ఎవరి పిల్లల డాన్స్ వీడియోస్ వాళ్ళకి వీడియో రూపంలో పంపించేస్తారు. ఇక్కడేమో మన సువిక్ష రెడీ అయ్యి వచ్చేసింది రాధాలాగా. పక్క నుండి పిల్లలందరూ కూడా పికాక్ గెటప్స్ వేసుకున్నారు. వీళ్ళందరూ కూడా సువిక్ష క్లాస్మేట్సే. వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్ సాంగ్ అయితే చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 10 minutes ఉంటుంది. ఆ వీడియో నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను డాన్స్ది సువిక్ష బుల్లిరిచక్క యూట్యూబ్ ఛానల్లో. మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కపుల్ థీమ్లో డాన్స్ చేస్తున్నారు. సేమ్ డ్రెస్ కోడ్ వేసుకుని చాలా ముద్దుగా అనిపించింది. 2000 years later. కాపీరైట్ ఇష్యూస్ అనేసి నేను మ్యూట్లో పెట్టేశాను సాంగ్ని. కానీ ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో విత్ సాంగ్తో నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాన్ని మానిటైజేషన్ ఆన్ చేయలేదు, ఎందుకంటే సాంగ్తో చూస్తే నా ఫీల్ వేరుంటుంది కాబట్టి. అండ్ ఆ రోజు అయితే ఆల్మోస్ట్ 100 పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ప్రతి క్లాస్లో అంటే లైక్ అమ్మాయిలంతా ఒకసారి, అబ్బాయిలంతా ఒకసారి, మళ్ళీ అబ్బాయిలు కలిపి అట్లా పర్ఫార్మెన్సెస్ చాలా జరిగాయి. ఇంకా మన సువ్వికి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అంటే ఇంకా అసలు వెన్నతో పెట్టిన విద్యలాగా చేసేస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఓపిక తెచ్చుకొని చేస్తుంది. మేము అప్పుడే మనాలి వెళ్ళడం వల్ల తన డాన్స్ ప్రాక్టీస్ క్లాసెస్ అయితే మిస్ అయింది. 4 days కంటిన్యూస్గా డాన్స్ పర్ఫార్మెన్స్ మిస్ అయినా కూడా అద్దరగొట్టింది డాన్స్ అయితే. ఈ సాంగ్లో ఫ్లూట్ మ్యూజిక్ కూడా ఉన్నింది. ఫ్లూట్ మ్యూజిక్కి కూడా ఇంత చక్కగా డాన్స్ చేయొచ్చా అని నాకు ఆ రోజే తెలిసింది. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోగానే వాళ్ళ నాన్న ఎత్తుకొని వెళ్తున్నారు అనమాట. మీరు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేశారంటే వీడియో ఆన్ అవుతుంది. సువి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది, మేము అలా వెయిట్ చేస్తున్నాం బయట. ఈ చెప్పులతో నాకు వచ్చింది ఆ రోజు తిప్పలు, ఇంకొద్దులేండి. ఆ రోజే ఓపెన్ చేశాను చెప్పులు. ఇంకా నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్కి అక్కడే పడేయాలనిపించింది. కొత్త చెప్పులు అవడం వల్ల కాళ్ళనంతా కొరికేస్తుంది. A few moments later. సమ్మర్ అవడం వల్ల అందులో పర్ఫార్మెన్స్ చేసి రావడం వల్ల పాపకి అయితే ఒకటే చెమటలు పోస్తున్నాయి అనమాట. నాకు ఫుడ్ వద్దు, ఓన్లీ వాటర్ కావాలని అంటుంది. వాళ్ళ నాన్న వెళ్ళి పిల్లలకి వాటర్ బాటిల్స్ తీసుకుని వచ్చారు. ఇంకా వాటర్ తాగాక అప్పుడు కొంచెం ఇంకా ఫుడ్ తినింది. ఫుడ్ తింటేనే ఐస్ క్రీమ్ లేదంటే లేదని చెప్పేశాను. ఇంకా అప్పుడు తినిపిస్తే తినడం స్టార్ట్ చేసింది. అదే ఐస్ క్రీమ్ అయితే తనే తింటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న హోమ్ టూర్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా క్రాకర్స్ కాల్చారు. సో టైం వచ్చేసి 11 అవుతుంది. ఈవెంట్ కంప్లీట్ అయింది. ఫుల్గా తిన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాం, చిల్ అయ్యాం. పప్పీస్వి సూపర్, చాలా బాగా చేసాం. బంగారు డాన్స్ ఎగదీసింది. 4 days లీవ్ ఉండింది యాక్చువల్గా. డాన్స్ నేర్చుకోలేదు, బట్ కవర్ చేసిన బిడ్డ. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాం. నేనైతే అనంతపురంని చాలా మిస్ అవుతున్నాను. ఆ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. రెగ్యులర్గా ఈ ఛానల్లో వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.